హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెళ్లి భోజనాల్లో ఎక్కువగా వడ్డించే వెజిటబుల్ పులావ్ని చూపిస్తున్నానండి. ఈ వెజిటబుల్ పులావ్ని కుక్కర్లో అయినా లేదంటే విడిగా అయినా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ వెజ్ పులావ్ని తయారు చేసుకోవచ్చండి. ముందుగా బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అయినా లేదంటే సోనా మసూరి రైస్ తోటైనా ఈ వెజిటబుల్ పులావ్ని తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తడికే బియ్యం నానిపోయి ఉంటాయండి. మళ్ళీ ఎక్కువసేపు వాటర్ వేసుకుని నానబెట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పులావ్లోకి చిన్న మసాలాన్ని తయారు చేసుకుందామండి. మిక్సీ జార్లోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలని తీసుకోవాలి. అలాగే 2 యాలక్కాయలు, చిన్న అనాస పువ్వు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని 1/2 స్పూను మిరియాలను వేసుకుని పొడి చేసుకోవాలి. ఇందులో మసాలా దినుసులు ఇవే కాకుండా జాపత్రి, మరాఠీ మొగ్గ ఇంకా కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇవే రేషియోలో కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న పౌడర్లోకి 2 చిన్న అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రేఖలు, 1 మీడియం సైజు టమాటా తరుగుని వేసుకోవాలి. టమాటా వేయడం వలన మెత్తగా గ్రైండ్ అవడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని వేసుకుని 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి రంగు మారకుండా ఉంటుందండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. పులావ్లోకి ఈ మసాలా పేస్టు చాలా టేస్టీగా ఉంటుందండి. మొదట మసాలా దినుసుల్ని మిక్సీ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుందండి. టమాటా ఇలా చిన్నగా వేయడం వలన టేస్ట్ బాగుంటుందండి. ఇంకా వాటర్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. టమాటా వేయడం వల్ల మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఈ మసాలాని ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పులావ్ని తయారు చేయడానికి స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందులోకి నచ్చితే మరికొన్ని స్పైసెస్ని వేసుకుని కూడా పులావ్ని తయారు చేసుకోవచ్చండి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 చిన్న సైజు ఉల్లిపాయల తరుగు, 2 పచ్చిమిర్చి తరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు బంగాళదుంపని 1 కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మీడియం సైజు క్యారెట్ని 1 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పువ్వులుగా ఒలిచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీ లేదంటే ఫ్రోజన్ బఠానీనైనా వేసుకుని కొద్దిగా పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన కూరగాయ ముక్కలు త్వరగా మెత్తబడతాయండి. ఈ కూరగాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, పచ్చివాసన పోతే సరిపోతాయి. అన్నీ కూడా 1/2 కప్పు వరకు మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం మగ్గించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. పసుపు, సాల్ట్ వేయడం వల్ల కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేసినా కూడా కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యంలో వాటర్ తీసేసినా కూడా అడుగున ఇంకా వాటర్ ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్న తర్వాత అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కేజీ బియ్యానికి మనకి అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ 1/2 కప్పు చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఇంకా నానబెట్టుకున్న మీల్ మేకరు, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. పన్నీర్ని ఫ్రై చేసుకుని పైన కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది.
ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి బాస్మతి రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 వాటర్ వేసుకోవాలి. అదే సోనా మసూరి రైస్ తీసుకుంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని కొలుచుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ పడుతుందండి. స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రైస్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వలన రైస్కి సాల్ట్ బాగా అంటుతుందండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో నేను పసుపు వేసాను కాబట్టి ఈ రంగులో ఉందండి. పెళ్లి భోజనాల్లో పులావులోకి చేసేటప్పుడు పసుపు అనేది వేయరు, అందువల్ల కొద్దిగా వైట్ కలర్ లాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అచ్చం మనం పెళ్లి భోజనాల్లో తిన్నట్టుగానే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ టేస్ట్ కొద్దిగా ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుగా ఉండాలండి. అప్పుడే రైస్ ఉడికేటప్పటికి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా పైన వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, వేడి మీద చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఎంతో సింపుల్గా పెళ్లి భోజనాల్లో ఎక్కువగా వడ్డించే వెజ్ పులావ్ని ఏ విధంగా తయారు చేసామో చూసారు కదా. ఈ వెజ్ పులావ్ని ఈ విధంగా తయారు చేసుకుంటే ఆనియన్ రైతాతోటి తినొచ్చండి. ఎటువంటి గ్రేవీ కూరలు అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.